మనోహర్, రండి బాబు రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం, దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే, కూర్చోండి. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్ గా వచ్చానండి. బయట అదోలో మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ. మీకే అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనే ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో? ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారు? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. టూ నైట్స్కి ఎంతండి? అదే, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి, ప్లీజ్. ఏంటిది ఒక నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్, డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. రావయ్యా, చిన్న కన్ఫ్యూజన్. రావయ్యా, వెళ్దాం. బావయ్యా, పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంట కడతావా? ఇది ఫుల్. ఎందుకు కొడతా? పోరా, చెప్పు కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పిడి కూడా కనుక్కున్నారు. అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు?